హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను గోంగూర చట్నీ చేయబోతున్నానండి నా స్టైల్లో. ఐటమ్స్ చూడండి ఏమేమి కావాలని. వెల్లుల్లిపాయ, ధనియాల పొడి, చిల్లీ పౌడర్ అండ్ మసాలా పొడి, ఆవాల పొడి అండి, పసుపు, ఇంగువ, సాల్ట్, బెల్లం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్రాసెస్ చూసేందుకు పోదామండి. ఒక కడాయి పెట్టుకోండి. ఆయిల్ వేసేలా ఒక 2 స్పూన్స్ ఆయిల్, 2 to 3 స్పూన్స్ ఆయిల్ పడుతుంది దీనికి. గోంగూర అంటే కామనే కదండి, ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. బాగా మనం మిక్సీకి వేయకుండా డైరెక్ట్గా దీన్ని చేసుకోవచ్చు. అండ్ మీకు ఆవాల పొడి అని చెప్పాను. ఆవాల పొడి వచ్చేసేసి దాంట్లో ఆవాలు, మెంతులు వేసి చేశాను. ఈ స్పూన్కి ఆయిల్ ఉన్న స్పూన్కి ఈ స్పూన్కి ఆవాలు 1 స్పూన్ తీసుకున్నానండి. సో దీంట్లో 1/2 స్పూన్ అంతా మెంతులు తీసుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యింది ఫ్రెండ్స్. దీంట్లో ఆవాలు వేసుకోవాలి మనము. ఆవాలు చిటపట అన్నాక గోంగూరాకు కడిగి పెట్టుకోండాల, ఫ్రెష్ గోంగూరాకు అది వేసుకొని స్టార్ట్ చేసేది. నేను ఇక్కడ 1 స్పూన్ అంతా ఆవాలు వేస్తున్నానండి. ఆవాలు, మినపగుండ్లు, ఇది తరువాత అంతా చిటపటలాడుతోందండి. చూడండి, గోంగూరాకు నేను ఈ డబ్బాకి వేసి పెట్టాను. 2 కట్టలు గోంగూరాకు తెచ్చాను. దీంట్లో కడిగి ఫ్రెష్గా చేసి పెట్టాను. ఇది వెల్లుల్లి క్రిస్పీ అయ్యేంత వరకు మనం వేయాలి. వేసి వేగిస్తేనే బాగా మంచి టేస్ట్ వస్తుంది. తినేటప్పుడు మంచి ఫ్లేవర్, నోటికి వెల్లుల్లి ఫ్లేవర్ అనేది తగులుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకొని తినొచ్చు, లేదు అంటే స్కిప్ చేసేసేయండి ఈ పార్ట్, వెల్లుల్లి పార్ట్. బాగా దీన్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇది వేగాకే నెక్స్ట్ మనము ఇంగువ అనేది వేసుకోవాలి. లేదు అంటే మనం ఆకు బాగా ఫ్రై అయ్యి మెత్తగా అయిపోయి ఉంటుంది కదా, ఆ టైంలో అన్న మనము వేసుకోవచ్చు. దీనికి ఆనియన్ వేసాము అంటే స్టాక్ ఉండదండి, నిల్వ ఉండదు. లేదు ఆనియన్ వేయలేదు, మనం ఇంతలోనే బాగా ఇది క్రిస్పీగా చేసుకొని వేసాము అంటే ఇది ఆల్మోస్ట్ 1 మంత్ వరకు బాగా బయటనే అవుట్ సైడే ఉంటుందండి. ఇది బెంగళూరు క్లైమేట్ కాబట్టి ఇక్కడ ఏం చెడిపోదు. ఇన్ కేస్ బెంగళూరు కాదు వేరే తట్టు అంటే మరి అక్కడ కండిషన్స్, ఆ క్లైమేట్ బట్టి చెక్ చేసుకోవాలండి ఎలా ఉంటుంది, ఏంటి స్టోరేజ్ కండిషన్స్ అని. చూడండి, ఇవన్నీ లైట్గా కలర్ మారుతూ ఉన్నాయి. లైట్ గోల్డెన్ కలర్లో లైట్గా స్టార్ట్ అయింది, క్రిస్పీగా రావడం ఇప్పుడు స్టార్ట్ అయింది. కొంచెం వేగాక మనము బాగా ఆకు వేసి మగ్గించాలండి. చూడండి, ఇప్పుడు బాగా వేగాయి అనమాట. ఇది గోల్డెన్ కలర్లో బాగా వచ్చింది. సో మనం ఇప్పుడు నిదానంగా కొంచెం ఆకు వేసుకొని చేస్తూ ఉంటే ఫ్రై అవుతుంటుందండి. వేస్తూ ఉంటే నిదానంగా ఆకు త్వరగా మగ్గిపోతుంది. సో దీనికి ఏం హై ఫ్లేమ్ కావాలా అది అనేది ఏం పనిలేదు. లో ఫ్లేమ్ పెట్టుకొని నిదానంగా చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఆకు బాగా మగ్గుతుంది కాబట్టి సో నిదానంగా మంచి టేస్ట్ వస్తుందండి. దీంట్లో వేసిన ఇంగువ కానీ వెల్లుల్లి కానీ బాగా నోటికి తినేటప్పుడు రుచి వస్తుంది. చూడండి, నేను ఆకు వేసి నిదానంగా కలుపుకుంటూ ఉన్నానండి. నైట్ అంతా ఆకు కడిగి క్లీన్గా ఆరేసేసి పెట్టాను. మా క్లైమేట్కి త్వరగా ఆరదు కదండి, డ్రై కాదు. ఆకు తేమ ఉంటే ఎండిపోతుంది, సో చెడిపోతుంది. కాబట్టి నేను ఇలాగా ఆరేసేసి దీన్ని వేపుతూ ఉన్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఆకు ఇలా మగ్గుతుంది. ఫ్లేమ్ చూడండి, ఇలాగ మీడియం టు లో ఫ్లేమ్ పెట్టి ఇలా కలుపుతూ ఉంటే ఆకంతా ఇలా డ్రై అంటే మగ్గుతుంది కదా, కొంచెంగా వస్తుంది. ఇది 2 కట్టల ఆకు చూడండి, ఫుల్ బాణలి ఫుల్ వచ్చేది. మగ్గుతూ కొంచెం తక్కువ అవుతుంటుంది అనమాట ఇది ఆకు. నేనైతే నా స్టైల్లో ఇలాగ చేసుకుంటానండి. మీరు ఎలా చేసుకుంటారు కామెంట్లో చెప్పండి నాకు. అంటే ఇదే స్టైల్లో చేస్తారా, లేకపోతే దీంట్లోకి ఇంకేమన్నా యాడ్ చేస్తారా, అలా ఏమైనా ప్రాసెస్ ఉంటే వేరే చెప్పండి. మీ స్టైల్లో కూడా ఒకసారి ట్రై చేస్తాం మనము. మాకు టేస్ట్ అనేది ఏంటి అనేది, వేరే వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనే టేస్ట్ నాకు కూడా ఐడియా వస్తుంది కదా. సో దానికనే అండి. ఇప్పుడు ఈ ఆకు ఇంతవరకు మగ్గింది కదా, దీన్ని మనం లిడ్ క్లోజ్ చేసేసి మూత మూసేసి కొంచెంసేపు మగ్గించామంటే, ఒక 5 to 10 మినిట్స్ మగ్గించామంటే చాలా మెత్తగా అవుతుందన్నమాట. సో మనం మిక్సీకి వేసుకునే పని లేకుండా చాలా స్మూత్గా అవుతుందన్నమాట ఆకు.
దీన్ని తరుక్కొని చేసుకున్నా బాగానే ఉంటుంది, లేకపోతే ఇలానే వేసి మగ్గించినా కూడా మెత్తగా అయిపోతుంది. లైక్ మనం మిక్సీలో రుబ్బుతాం కదా చట్నీలకు, ఆ లెవెల్లో స్మూత్గా అవుతుందండి. దీని టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. మనం ఇలా చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించాము ఆకు, ఇలా దూరగా కాకుండా కొంచెం టైం పడుతుంది, 10 to 15 minutes ప్రాసెస్, ఇట్స్ ఓకే. బట్ చాలా టేస్ట్ అంటూ చాలా బాగా వస్తుందండి దీన్ని. సో ఇలా లిడ్ క్లోజ్ చేసి మనం ఒక 5 minutes or 8 minutes వదిలేసేయాలండి. మధ్యలో కలుపుతూ ఉంటే దీనికి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. స్మెల్ చూస్తేనే వావ్ అనిపిస్తుంది. సో టేస్ట్ చేశాక మీరు చేసుకొని ఒకసారి కమెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది ప్రాసెస్. ఇప్పుడు చూద్దామండి. ఒక 2 minutes గ్యాప్ ఇచ్చాను దీనికి మగ్గేందుకని. చూడండి లైట్గా కలర్ చేంజ్ అయింది, ఇంకా మెత్తగా కాలేదు, బట్ టైం పడుతుంది. దీనికి కొంచెం ఆయిల్ తక్కువ ఉందండి. కొంచెం చూడండి ఇలా అడుగు అంటుకునేస్తుంది చాలా ఎక్కువగా, చూడండి ఇలాగా. సో ఇంకో కొంచెం ఆయిల్ వేసుకుందామండి, ఇంకొక 1 spoon అట్లా ఆయిల్ వేసుకుందామండి దీనికి. నేను 1 spoon ఆయిల్ ఎక్స్ట్రా యాడ్ చేశానండి, ఎందుకంటే కింద బాణలికి అడుగు అంటుతోంది అనమాట. సో మన బాణలికి అడుగు అంటకుండా బాగా మనం చేసుకోవాలి కదండి. అడుగు అంటుతుంటే అది మాడిపోయిన వాసన వచ్చేది అలా అవుతుంటుంది, కాబట్టి మనకు అలా వద్దు. కాబట్టి మంచి టేస్ట్లో చూడండి తింటూ ఉంటే ఇవి మినపగుండ్లు, వెల్లుల్లి ఇవన్నీ మనకి ఇప్పుడే కనిపిస్తున్నాయి చూడండి. బాగా ఈ ఆకు బాగా మగ్గింది అంటే బాగా తెలుస్తుంది, అవే హైలైట్గా కనిపిస్తుంటాయి దీంట్లో. మనం తినేటప్పుడు ఇంత ఆనియన్ కట్ చేసేసుకొని ఫ్రై అన్నా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా వేసుకొనన్నా భోంచేసేటప్పుడు దీనికి నెయ్యి లేదంటే నూనె వేసుకునే వాళ్ళు అలాగే టేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి ఇది టేస్ట్. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఇది 5-10 minutes బాగా మగ్గింది చూడండి. ఇప్పుడు మనం దీనికి ఎక్స్ట్రా ఐటమ్స్ అన్నీ యాడ్ చేయాలండి. ఇంగువ నుంచి స్టార్ట్ చేయాలి. మీకు అన్ని ఐటమ్స్ చూపించాను కదా, సో స్టార్ట్. ఇంగువ అండి, ఇది మీ టేస్ట్కి తగ్గట్టు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చండి. తినేవాళ్ళు ఓకే, లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చండి. ఇది ప్రాసెస్, ఇంగువ ప్రాసెస్ మాత్రం. సో ఇది కలిపాక నెక్స్ట్ ధనియాల పొడి. నేను ఇక్కడ 1 spoon వేస్తున్నానండి ధనియాల పొడి. నెక్స్ట్ కారం. స్పైసీగా తినేవాళ్ళు 3-4 spoons అండి, లేదు అంటే ఎనఫ్ టు 2 spoons ఆర్ 3 spoons అండి. నెక్స్ట్ ఐటమ్ పసుపు. ఇది పసుపు నేను ఇంట్లో తయారు చేసినదండి. పసుపు గమ్మలు క్లీన్ చేయించి దంచిపిచ్చి దీన్ని నేను మిల్లుకి పంపిస్తానండి. మిల్లుకి పంపించి అక్కడ చేపిస్తాను. సో నేను బయట పసుపు వాడనండి, ఇంట్లో పసుపే చేసుకునేది వాడేది. అదే ఎఫెక్ట్ ఉంటుంది కదండి, టేస్ట్ ఉంటుంది, ఎఫెక్ట్ ఉంటుంది. ఈవెన్ మనం ఫేస్ కానీ అన్నిటికీ వాడుకోవచ్చు ఇది. ఇవన్నిటిని కలపాలండి. ఈ కారము పచ్చివాసన పోయేటట్టు, పసుపు కారము అంతా పచ్చివాసన పోయేటట్టు మూత తీసే మగ్గించుకోవాలి. మూత తీసుకొని దగ్గర ఒక 2 to 3 minutes మగ్గాలండి ఇది. లేదు అంటే మూత మూసేసాము అంటే దీనికి కాస్త ఇది అవుతుందండి స్మెల్. సో ఉప్పు కూడా వేయకూడదండి. ఉప్పు వేసాము అంటే ఇది కారం ఇంకొక రకంగా స్మెల్ వస్తుంది. కొంచెం ఇది స్టాక్ పెట్టుకున్నాము అంటే ఆ టేస్ట్ అంతా పోతుంది, మళ్ళీ స్మెల్ను ఒక రకంగా మనకు అనిపిస్తుంటుంది. తినేటప్పుడు కారం వాసనే తెలుస్తుంటుంది, పచ్చిగా అనిపిస్తుంటుంది అనమాట. సో దీన్ని ఒక 2 minutes మగ్గించుకోవాలి బాగా. మనకు కారం ఎక్కడ కూడా ఇలా ఉండలు ఉండకూడదు. చూడండి లైట్గా ఉండలు కనిపిస్తుంటుంది కదా, ఇట్లా ఉండలు ఉండకుండా మనము క్లీన్గా కలుపుకోవాలి. మనకి ఈవెన్ తినేటప్పుడు లైట్గా ఆకు ఇలా కనిపించినా కూడా పెద్దగా ఏం ఎఫెక్ట్ ఉండదండి, మనకి టేస్ట్గా బాగుంటుంది కదా. సో మనం క్రిస్పీగా ఉండేదాని నుంచి ఇవి తినేసేస్తాం పిక్కలు వేసుకొని. ఇలా పచ్చివాసన అంతా పోవాలండి. ఫ్లేమ్ మాత్రం చూడండి నేను స్లిమ్లోనే పెట్టాను ఫ్లేమ్. సో లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. చూడండి ఇలాగా లో టు మీడియం ఫ్లేమ్ తప్పనిచ్చి హైగా పెట్టుకున్నారంటే అదంతా మాడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మాడిపోతే ఆ ఫుడ్ టేస్ట్ ఉండదు, స్మెల్ ఉంటుంది. సో మనం ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టాము అంటే ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. మనకు గ్యాస్ ఏం వేస్ట్ కాదు, బట్ టేస్ట్ బాగా ఉంటుంది. ఏ ఫుడ్ ఇదే కాదు, ఏది చేసా కూడా మనం లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాము అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫుడ్ బాగుంటుందండి టేస్ట్. సో ఇప్పుడు 2 minutes అయింది. లాస్ట్ ఉప్పు వేస్తామండి. ఉప్పు వేసి వేగిస్తాం. మనం ఇంతవరకు ఉప్పు వేయలేదు. సో నేను ఉప్పు యాడ్ చేస్తున్నానండి, సాల్ట్. దీనికి 2.5 spoons సాల్ట్ యాడ్ చేస్తున్నానండి నేను.
ఇన్ కేస్ చూస్తాము టేస్ట్ తక్కువ ఉంది, సాల్ట్ తక్కువ ఉంది అంటే నెక్స్ట్ మనం కలిస్తే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ముందుగా ఎక్కువ వేసి ఇబ్బంది పడేదొద్దు. ఉప్పగా అయిందంటే తిరగా కారము అన్నీ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది కొంచెం క్వాంటిటీకి. సో ఉప్పు అంతా బాగా అన్నిటికీ అంతా ఆకుకంతా బాగా పట్టేలాగా చూడాలి. ఇలా కొంచెం 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 అని కాదు కానీ అంతా ఒకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాలు మగ్గించి నెక్స్ట్ మనము బెల్లం వేసుకోవాలండి. మీరు ఇన్ కేస్ మాకు బెల్లం వద్దు, మేము బెల్లం తినము, మాకు నచ్చదు అనేటట్టుంటే స్వీట్ హెవీగా ఏమొద్దు బట్ లైట్గా వేసుకుంటే బెల్లము అంత మనం వేసిన ఈ ఉప్పు కారము అన్నిటినీ ఈక్వల్గా మేనేజ్ చేస్తుంది అనమాట. సో మనకు బ్యాలెన్సబుల్ టేస్ట్ వస్తుంది. సో మనం బెల్లం దానికని వాడతాం. దండిగా వేసుకోకపోయినా అట్లీస్ట్ టేస్ట్ మేనేజబుల్. ఎండాకాలంలో గోంగూర తింటే చాలా హెల్త్కి మంచిదండి. కడుపులో పుండు అని అంటారు కదా, అలాంటివన్నీ చాలా మటుకు తగ్గిపోతాయి అన్నమాట. చలువ చేస్తుంది ఒళ్ళకి. సో ఇలా మగ్గింటుంది కదండి. ఇంత ఉప్పు కారం అన్నీ వేసినాక ఇది చూడండి ఆకులోంచి సపరేట్గా నూనె రావడం స్టార్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ నుంచి ఇలా లైట్గా వస్తుంది. సో ఇప్పుడు ఒక 2 మినిట్స్ క్లోజ్ చేయాలండి. క్లోజ్ చేసేసాక నిదానంగా దీనికి ఒక 2 మినిట్స్ వదిలేసాక బెల్లము అన్నీ ప్రాసెస్ చేసుకోవాలండి. మా ఇంట్లో మా అందరికీ ఫేవరెట్ అండి. ఈవెన్ మా పిల్లలతో సహా చాలా బాగా టేస్టీగా ఉంటుంది అని ఇదే తినలేస్తారండి. సో ఇప్పుడు ఇది మగ్గినాక బెల్లం వేస్తామండి. స్టెప్స్ చూడండి, నూనె బాగా యువతలకు వచ్చేసింది చూడండి. ఆకు మగ్గి ఈ లెవెల్లో బయటకు వచ్చేసేసింది, సైడ్కి అంతా నూనె బయటకు వచ్చింది. సో ఇప్పుడు మనం బెల్లం వేసుకుందామండి. చూడండి నేను ఇంత, సో ఇది ఇంత బెల్లం వేస్తానండి. బెల్లం వేసేసి దీన్ని ఒక రౌండ్ మగ్గిచ్చేసేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు బెల్లం కరిగే వరకు మనం దీన్ని ఉడికించాలండి. బాగా బెల్లం కరిగిపోతే చాలు మనకి. దీంట్లో అంతా ఆల్మోస్ట్ ఆల్ ప్రాసెస్ అంతా అయిపోయింది మనకి. సో బెల్లం ఒకటే అడుగున ఉంటుంది కాబట్టి ఒక 2 మినిట్స్ మగ్గిస్తే బెల్లము కరిగిపోతుంది. సో బెల్లం వేసుకొని ఎగ్జాక్ట్గా 1 మినిట్ అయిందండి. చూద్దాం దీంట్లో బెల్లం కరిగిందా లేదా. కరిగింది అంటే ఓకే, లేదు అంటే కొంచెం ప్రెస్ చేసుకుంటే మనకి ఇలాగా బెల్లం అనేది ఉంటలు లేకుండా కరిగిపోతుందండి. పొడి బెల్లం వేసేసింటే పటిక్క దీంట్లో కలిసిపోతుండే. సో నేను పొడి బెల్లం వాడలేదు, నా దగ్గర లేదు. నేను ఇదే బెల్లమే వాడతాను కాబట్టి నా దగ్గర ఇదే. సో బెల్లం అనేది ఉంటలేమీ లేదు. చూడండి దీంట్లో క్లీన్గా కలిసిపోయింది. మనకి ఎక్కడ బెల్లం పలుకులు ఏమీ కనిపించట్లేదు చూడండి. సో ఇప్పుడు దీంట్లో మనం లాస్ట్ మీకు చెప్పాను కదా, ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు వేసేసి వేపి దీన్ని పొడి చేసి పెట్టుకోవాలండి. ఈ పొడిని మనం ఫైనల్గా ఇది వేసాక జస్ట్ ఒక 1/2 మినిట్ వేపాలి అంతే. మనము ఎక్కువసేపు వేపకూడదు. దీంట్లో ఉన్న స్మెల్ అంతా మనకు తినేటప్పుడు ఉండదు, వెళ్ళిపోతుంది. సో పచ్చివాసన ఏమన్నా ఉంటే లైట్గా వెళ్తుంది. దీన్ని రోస్ట్ చేసేసింటాం కాబట్టి ఏమంతా వేపే పని ఉండదండి. సో ఇప్పుడు ఈ పొడిని వేసాం కదా, మనం ఒకసారి బాగా కలుపుకోవాలి దీన్ని. ఇది అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు వేసి వేపుకుని పొడి చేసేస్తే ఈ ఫుడ్కి చాలా టేస్ట్ వస్తుందండి. నేను ఇంకా కలుపుతూ ఉన్నాను ఇప్పుడు. సో అంతా ఒకసారి కలిపినాక జస్ట్ ఒక 1/2 మినిట్ మాత్రము మనము దీన్ని మగ్గనివ్వాలి. ఈ లోపల కొంచెము మా కూతురికి టేస్ట్ ఇస్తానండి, కొంచెం చల్లగా కావాలి కాబట్టి. సో చూస్తాము. సో నేను లిడ్ ఒక 1/2 మినిట్ కానీ క్లోజ్ చేసేస్తున్నాను. స్టవ్ ఇంకా ఆన్లోనే ఉంది చూడండి మీరు. నేను స్లిమ్లోనే పెట్టి చేశాను ప్రాసెస్ అంతా. సో మధ్య మధ్యలో పాజ్ చేసి లెంతీగా తీయకుండా ఆల్మోస్ట్ షార్ట్గా తీసుకున్నందుకు మనకి ఆల్మోస్ట్ 15 మినిట్స్ పడుతుంది టైం. సో చూస్తామండి నా కూతురు ఏం చెప్తుందో దీనికి. టేస్ట్ చేయమ్మా. చాలా బాగుందా? వచ్చిందా నిజంగానేనా? థ్యాంక్ యూ చిన్ను. చూడండి అయ్యింది. నేను స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. సో మనకు గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. ఇది నా స్పెషల్లో చేసేదండి. నేను ఇంట్లో ఇలాగే చేస్తాను. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి దీన్ని. చూడండి. సో దీన్ని ఇలాగే మూత ఓపెన్ చేయాలండి. మూత క్లోజ్ చేసి పెట్టాము అంటే లిడ్కి అంతా ఇలా వాటర్ అంతా వచ్చింటుంది కదండి. ఈ ఫామ్ అయిన వాటర్ అంతా ఈ గోంగూర పచ్చడిలో పడింది అంటే ఇది స్టాక్ ఉండదండి. వాటర్ పడేదాని నుంచి చెడిపోతుంది. సో ఒక 10 to 15 మినిట్స్ ఇది చల్లగా అయ్యేంత వరకు ఇలా ఓపెన్ చేసి పెట్టాము మనము అంటే ఇది చాలా చల్లగా అవుతుంది. సో మనకి
యామీ యామీ టేస్టీ గోంగూర పచ్చడి రెడీ అండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.